జై గురుదత్త. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి అక్షరాన్ని తీసుకొచ్చాను. అదే ఒత్తు ఘా. ఈ ఒత్తు ఘాకి షాక్ కొమ్మిస్తే షూకి, కుంటి షా ఉంటుంది కదా, ఆ షాక్ కొమ్మిస్తే షూకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం, ఘా దగ్గర షూ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి వర్డ్స్నే మార్చేస్తున్నారండి. ఎందుకంటే నేను ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటున్నాను కదా, అందులో స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదివే వాళ్ళు కూడా షా వచ్చిన దగ్గర ఘా అంటున్నారు, గా వచ్చిన దగ్గర అంటే షా వచ్చినప్పుడు చదువుతున్నారు. షా కొమ్మి షూ వస్తుంది కదా, అది షూ సేమ్ సిమిలర్గా ఘా లాగా ఉంటుంది కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. సో మరి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు కూడా చక్కగా అక్షర దోషాలు లేకుండా చదవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే టిప్పుని మీరు ఫాలో అవుతే చాలా ఈజీగా చదవచ్చండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఒత్తు ఘాకి షాక్ కొమ్మిస్తే షూకి ఆ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలో తెలుసుకుందామా? కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం, ఓకేనా? పదండి. ఇప్పుడు మనము ఈ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఘా ఉంది, ఇక్కడ షూ ఉంది. ఘాకి షూకి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ఈ ఘా అంటే మనకి ఈ 1 అనేది ఎక్కడొచ్చింది, 0 పక్కన వచ్చింది. ఈ షూలో ఎక్కడొచ్చిన 1 అనేది ఇక్కడ డబ్ల్యూ లాగా ఉంది కదా, ఆ డబ్ల్యూ కింద మనకి 1 అనేది వచ్చింది. కాబట్టి ఇది GHA ఘా, ఒత్తు ఘా. ఇది SHU షూ. సో ఈ డిఫరెన్స్ స్పెల్లింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చూసారా? మనం మరి తెలుగు అక్షరంలో కూడా మనం డిఫరెంటే. ఇక్కడ మయానఘ, ఘా అన్నప్పుడు మనకి ఇక్కడ 0 పక్కన 1 వచ్చింది. మయానఘ చూడండి, 0 పక్కన వచ్చింది కాబట్టి ఇది ఘా, అంతే, ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ ఉన్మిషన్ అంటే షాని మనం గుర్తుపడతాం. షా అంటే ఒకటే వస్తుంది కాబట్టి కుంటి షాని గుర్తుపడతాం. ఇక్కడ చూడండి జిఘ్రన్, ఈ జిఘ్రన్ని జిష్రన్ అంటున్నారండి అందరూ. జిఘ్రన్ అంటే మనకు 0 పక్కన 1 వచ్చిందంటే అది ఒత్తు ఘా, అంతే. ఇంకా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదు. ఘా అంతే, ఇది 0 పక్కన 1 వచ్చింది కాబట్టి ఘా. జిఘ్రన్, జిఘ్రన్, జిఘ్రన్ అని ఒక 4 సార్లు అనుకుంటే మీకు అది 0 పక్కన 1 వచ్చింది, ఇది ఘా అనేసి మైండ్లో ఉంటుంది. ఒక 10 సార్లు చదువుకోవాలి రోజు. కాబట్టి జిఘ్రన్, ఘా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంద్రియార్థేషు, ఇంద్రియార్థేషు. ఇక్కడ షూ, షూలు ఎక్కడే వచ్చింది, డబ్ల్యూ మధ్యలో వచ్చింది, 1. 0 పక్కన రాలేదు కదా, కాబట్టి అది షూ. 0 పక్కన వస్తే ఘా. అలా కాకుండా మనకి ఘాకి ఒత్తులు, కొమ్ములు, ఓత్వాలు కూడా ఉంటాయండి. ఇది ఘోరే, 0 పక్కన వచ్చింది కాబట్టి ఇది ఘోరే, షోరే అనొద్దు మళ్ళా. ఇక్కడ నతేషు, నతేషు అంటే షా, షా కొమ్మిస్తే షూ, ఓకే. ఇక్కడ మనకి 0 పక్కన 1 ఉందంటే ఘా, డబ్ల్యూ మధ్యలో 1 ఉందంటే షూ. ఇంతేనండి, ఇదేనండి టిప్పు. ఈ టిప్పుని మీరు ఫాలో అయిపోండి. ఈ వీడియోని చూడండి ఒక 4 సార్లు, మీకే అర్థమవుతుంది. ఘాకి షూకి డిఫరెన్స్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎందుకు ఆలస్యం, మీరు ఇప్పుడు ఇంకా భగవద్గీత బుక్ తీసి చదువుతూ ఉండండి. ఇలా ఘాలు షూలు వస్తే మీరు కన్ఫ్యూజ్ కాకుండా మైండ్లో పెట్టుకొని ఇప్పటి నుంచి కరెక్ట్గా చదవండి, ఓకేనా? ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను, మీకు కూడా ఇంకా తోచిన ఉదాహరణలు ఎక్కడైనా ఉంటే సెర్చ్ చేయండి, రాసుకోండి, ఇంకా దాన్ని డిఫరెన్స్ చూసుకోండి, తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటాం, మెలిక షా అంటాము. మెలిక షా అంటాం, దీన్ని కుంటి షా అంటాము. ఈ పేర్లు కూడా గుర్తుంచుకోండి. కుంటి షా, షా కొమ్మిస్తే షూ, ఓకే. కుంటి షా ఆల్రెడీ ఉంటుంది. ఘా అట్లా 0 పక్కన ఉంటుంది ఘా. ఇంకా మనకి అక్షరమే డిఫరెంట్గా ఉంటుంది అసలు రాసే స్క్రిప్ట్లో కూడా. మీరు అది కన్ఫ్యూజ్ కాకుండా ఈ ఘా అంటే 0 పక్కన, ఓకే. ఇదనమాట, అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి షా, షా కొమ్మిస్తే షూ, అంతే, డిఫరెంట్. షాక్ కొమ్మిస్తే షూ, షా ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి షాక్ కొమ్మిస్తే షూ. ఇదేనండి డిఫరెన్స్. ఇంకా తప్పులు లేకుండా చదవండి. జై గురుదత్త.